లేచిగుళ్ళ కొత్త మాబిళ్ళ సువాసనలతో, లేచిగుళ్ళ కొత్త మామిళ్ళ సువాసనలతో, మత్త కోకిల మంజులా గానంతో, వచ్చింది మన తెలుగు ఉగాది పండగ. నవకాంతులు వెదజల్లుతూ నవతరానికి స్వాగతం పలుకుతూ, వచ్చింది మన తెలుగు ఉగాది పండగ. ఉగాది ఉషస్సు యుగాది తపస్సు అన్నారు మహనీయులు. ఈ కాలచక్ర భ్రమణంలో మనకి తపోశక్తి జ్ఞాన సంపన్నులైన ఋషులు భవిష్యత్ దర్శనాన్ని ముందుగానే చేసుకొని మనకి ఒక క్రమానుసారణంగా మానవ జీవన వైవిధ్యం ప్రకృతితో మమేకమై అలా కొనసాగించి స్వీయ స్వధర్మాలను పాటిస్తూ లోక కళ్యాణానికి పాటుపడమని ఒక సంకేతం ఇచ్చారు. వారు ఆచరించారు, అందుకనే వాళ్ళు మహర్షులైనారు. ఈ కాలమాన పట్టికలో మనకి ప్రభవ నుంచి అక్షయ దాకా అంటే 60 సంవత్సరాల దాంట్లో ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరానికి వచ్చాం. అంటే 38 2022లో శుభకృతనామ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం దాటి 23 దాటి ఈవేళ మనం క్రోధినామ సంవత్సరానికి వచ్చాం. ఏమి చెప్తున్నది ఈ క్రోధినామ సంవత్సరం? అహంకారముల్ పారద్రోలగా, సహనమే పెంపొందించుకొని అహంకారములు పారద్రోలగా, సహనమే పెంపొందించుకొని అసూయ రాగద్వేషాలు విడనాడి మమేకమై జీవించుమా మిత్రమా. అహంకార మమకారాలు. 2019లో మనం వికారినామ సంవత్సరం చూసాం. ఆ రోజున యుగాధిపతి అయినటువంటి శని, నవగ్రహాల్లో యుగాధిపతి అయిన శని మనకి ఒక సంకేతం, ఒక హెచ్చరిక చేసి యావత్ విశ్వాన్ని ఒక కుదుపు కుదిపాడు. ఆ రోజున ఆయన రాజు అయినాడు వికారినామ సంవత్సరంలో. మనందరికీ తెలుసు, కరోనా ఆ ప్రపంచం మొత్తాన్ని కట్టడి చేసి పడేసింది, అతలాకుతలమైంది. లక్షలాది ప్రాణాలన్నీ కూడా కళ్ళ ముందు గాలిలో కలిసిపోయినాయి. చివరికి ఒక్కరు కూడా పలకరించే నాదుడు కరువైనాడు. అలాంటి దాటుకుంటూ ఈవేళ మనం క్రోధినామ సంవత్సరానికి వచ్చాం. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిదేవత, ఆరాధ్య దేవత ఎవరంటే అమ్మవారు దుర్గమ్మని ఒక మాట అంటారు. అమ్మా, నిన్ను ఎదిరించే శక్తివంతులు ఎవరూ లేరు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు జగన్మాతవి, త్రిభువనైక మోహన సౌందర్య రాశివి. సకల ఆయుధాలను ధరించి లోకకంటకులైన శుంభ నిశుంభులను, చండముండాసురులను, మహిషాసులను సంహరించి సర్వలోకాలకు, సమస్త భువనాలకు శాంతిని, ఆనందాన్ని కలగజేసినటువంటి జగత్ కళ్యాణమూర్తివి. కాబట్టి అమ్మ, నేను అజితా ప్రభు. కాబట్టి క్రోధినామ సంవత్సరానికి ఆరాధించవలసినటువంటి దేవత ప్రధానంగా ఎవరంటే దుర్గమ్మ. దుర్గమ్మ మాయమ్మ కరుణించవమ్మ, కరుణించి మమ్మేలు కాపాడవమ్మ అని మనం వేడుకుంటూ ఉంటాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అయినటువంటి ఆ దుర్గమ్మని మనం కనుక శరణ పెడితే, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే. ఈ క్రోధినామ సంవత్సరంలో కోపాలు పెరుగుతాయి, ఆవేశాలు పెరుగుతాయి,
అసూయ రాగద్వేషాలతో సమాజం మొత్తం అంతా కొట్టుమిట్టాడుతుంది, అంతరాలు పెరిగిపోతాయి. మరి కరోనా సమయం తర్వాత వచ్చే రెండవ కరోనా మహా ఉధృతిలో ప్రేమతత్వాలు పూర్తిగా అంకురించిపోయినాయి. మానవ జాతికి ఉద్ధరించాల్సిన మనుషులు, అప్పుడు పాట కూడా వచ్చింది, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మన కళ్ళ ముందు చాలా తప్పిదాలు జరుగుతున్నా, మన కళ్ళ ముందు ప్రకృతికి పర్యావరణానికి విఘాతం కలుగుతున్నా, మన కళ్ళ ముందు కళ్యాణానికి అవరోధాలు సృష్టించున్న, మానవ సంబంధాలు పూర్తిగా తగలబడుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు చొరవ చూపని రోజుల్లో మరలా క్రోధినామ సంవత్సరం, ఇది 38వ నామ సంవత్సరం ప్రభ నుంచి ప్రారంభమై మనకి ఇవాళ మనం 38వ సంవత్సరంకి వచ్చేసాం. అంటే మనకి ఏం చెప్తున్నది, నాయనా క్రోధములు తగ్గించుకొని శాంతిని పెంపొందించుకొని అసూయ రాగద్వేషాల కాకుండా ప్రేమతత్వాన్ని అంకురించడం కాదు, పెంచుకోమని చెప్తున్నది. శాంతి సౌభ్రాతృత్వాలు, సమానత్వం, విశాలమైన భావనలతో నువ్వు గనక ముందుకు సాగినట్టయితే, ప్రకృతిని ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతిలో మమేకమే గనక నువ్వు జీవించగలిగితే, పర్యావరణాన్ని పరీక్షించుకొని కనుక ముందుకు సాగలిగినట్టే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా అనుభవిస్తావని చెప్పి మనకి ఈ క్రోధినామ సంవత్సరం ఒక హెచ్చరిక జారీ చేస్తూ వస్తుంది. అందుకని క్రోధినామ సంవత్సరం అంటే కోపాన్ని పెంచేటువంటి సంవత్సరం. అంటే కోపతాపాలు హెచ్చరిస్తున్న జాగ్రత్త నాయనా అనుమని, ఆ కోపతాపాలను తగ్గించుకొని సహనాన్ని కనుక పెంపొందించుకుని ముందుకు సాగినట్లయితే నీ జీవితం, నీ కుటుంబం, నీ పరివారం, నీతోటి ఉన్నటువంటి ఇతర కుటుంబాల వాళ్ళు, అట్లాగే సమాజం అంతా కూడా శాంతిమయమవుతుంది, కాంతిమయమవుతుందని చెప్పడానికి మనకి ఇదొక సంకేతంగా, ఒక హెచ్చరికగా మనం ఈ క్రోధినామ సంవత్సరంలోకి అడిగిట్టాం. మరి చూడండి, మనకి ఈ ప్రకృతి ధర్మంలో అద్భుతమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మనకి ఉగం, మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాం ఇప్పుడు. అద్భుతమైన సత్యం ఏంటంటే, ఉగాది ఎక్కడ అవుతున్నది ప్రధానంగా చూడండి, మాసాలలో ఋతువులలో వసంత ఋతువు ప్రథమం ఆది అన్నారు. అలాగే మాసాల్లో చైత్రమాసం ఆది మొదటిది అన్నారు. పక్షాల్లో శుక్లపక్షం ఆది అన్నారు, మొదటిది అన్నారు. తిథుల్లో చైత్రశుద్ధ పాడ్యమి ఆది అన్నారు, మొదలైంది. కాబట్టి ఈ 4 కలిసినట్టు ఆదులన్నీ కలిస్తే ఉగాది అయింది అనమాట. అంటే 4 ఆదులు కలిస్తే ఒక యుగాది అయింది. అంటే సృష్టికి ఆరంభ సంకేతం కూడా ఇప్పుడే నాంది ప్రస్తావన జరిగిందని చెప్పి మనకి మహాపండితులైనటువంటి ఋషులు, తపో విజ్ఞానధనులు, వేద విద్వత్కోవిధులైనటువంటి ఆ ఋషులు కూడా మనకి ఏనాడో సెలవిచ్చున్నారు. సుప్రసిద్ధ జ్యోతిష పండితులు, ఉపాసకులు కూడా అమ్మని సేవిస్తూ లోకానికి మహోపకారం కోసం మనకి పంచాంగాలను అందించడం ద్వారా, లెక్కలు గణించి గుణించి శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా అందించడం ద్వారా నాయన రాబోయే విపత్కర పరిస్థితులని నువ్వు ఇలా చాలా చాలా సమయోచితంగా సమన్వయం చేసుకుంటూ కూడా దాటుకోగలగటానికి ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు మనకి. అందుకని మనం ఉగాది ఉషస్సు యుగాది తపస్సు అన్నారు. అంటే ఈ ఉగాది నాడు ప్రారంభమవుతున్నటువంటి మన ఈ జీవితం కొత్త కాంతులు మెరిసేలా, కొత్త ధనాన్ని ఆపాదించుకుంటూ ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ గనక సహజీవనం గనక చేసుకున్నట్లయితే నీ జీవితం ఎప్పుడూ కళ్యాణప్రదం అవుతుందని కూడా చెప్తున్నారు. అందుకే మనకు తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు సన్నిధిలో మనకి విశేషంగా ఆదివారం ఆస్థానం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏమిటి అంటే దీంట్లో అంతర్విధంగా అంటే మనకు తెలుసుకోవాల్సి ప్రధానంగా మనకి విశేషంగా తీపి, పులుపు,
ఉప్పు, కారం, చేదు ఒకరు, ఈ షడ్రుచుల సమ్మేళనమే మనకు ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి మన వాళ్ళు స్నానం చేస్తారు. తెల్లవారుజామున చైత్ర శుద్ధ పాడ్యమి వేళ మనకు చక్కగా తలంటి పోసుకొని చక్కగా స్నానాదులు ఆచరించి తొలి దీపాన్ని గృహలక్ష్మిలో పెట్టుకొని మలి దీపాన్ని తులసమ్మ దగ్గర పెట్టుకొని సూర్యనారాయణమూర్తికి 2 చేతులు ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం అని ఆయనకు నమస్కారం చేసి నమస్కార ప్రియో భాస్కర అని చెప్తూ ఉంటాం. ఆయనకు ఒక మారు నమస్కారం చేసి అప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు స్త్రీమూర్తులంతా కూడా చక్కగా చిక్కగా వెచ్చగా మెచ్చగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని ఆ మొట్టమొదట పూజ చేసి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అంటే జీవితం షడ్రుచుల సమ్మేళనం, వీటన్నింటినీ మనకి చెప్తూ ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిలో ఆంతరం ఏంటంటే ఇదిగో తీపి ఉన్నప్పుడు, పులుపు ఉన్నప్పుడు, కారం ఉన్నప్పుడు, చేదు ఉన్నప్పుడు, వగరున్నప్పుడు అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ కనుక నువ్వు గనక జీవితాన్ని ఆ జీవన గమనాన్ని గనక ముందుకు సాగుతున్నట్టు చేసుకోగలిగితే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, లక్ష కష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడే శక్తిని నువ్వు పొందుతావని చెప్పి మనకి ఈ ఉగాది పచ్చడి మనకి అద్భుతమైనటువంటి సంకేతాన్ని సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ప్రధానంగా చూడండి, మరి సాక్షాత్తు వైకుంఠ లక్ష్మీనారాయణ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం. చూడండి, విశేషం ఏంటంటే ఈ అజితా ప్రభు, ఈ క్రోధినామ సంవత్సరానికి అధిదేవత అజితా పురంధరేశ్వరీ దేవ్యై నమః, అజితారూపిణ్యై నమః, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయై నమః, అఖిలోద్భవాయై నమః, దుర్గాయై నమః అని అమ్మవారి దుర్గాదేవిని మనం స్మరిస్తూ ఉంటాం. ఎందుకంటే దుర్గములైనటువంటి రాక్షసుల్ని సంహరించి లోకానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, కళ్యాణప్రదమైన జీవితాన్ని అందించిన ఆ దుర్గమ్మ ఎప్పుడు పెద్ద బొట్టు పెట్టుకున్నది, పెద్ద మొత్తది. ఆ తల్లికి దేవీ భాగవతంలో ప్రస్తుతం చేసి అజితాయై నమః ప్రశ్నించారు. అట్లాగే కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చేస్తూ కూడా ఆ రాధమ్మతో కలిసి, అట్లాగే సత్యభామతో కలిసి, అట్లాగే రుక్మిణీదేవితో కలిసి మహాపతివ్రతాశివ సాక్షాత్ కళ్యాణమూర్తిని అంటే కలిసి అజితాప్రభు అన్నప్పుడు దాంట్లో కృష్ణస్మరణ కూడా వస్తుంది మనకి. కాబట్టి ఇటు పక్క జగదమ్మని, మరో పక్క నారాయణ్ని స్మరించుకునే భాగ్యం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు ఉంటుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏకకాలంలో లక్ష్మీనారాయణ వైభవాన్ని, అలాగే మహాశక్తి స్వరూపిణ దుర్గమ్మ వారిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే కృష్ణయ్యని, అందరూ దేవతల్ని స్మరించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మరొక విశేషం ఏంటంటే మనకి ఈ దశావతారాల్లో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని కూడా శ్రీమన్నారాయణమూర్తి ఈ ఉగాది నాడే, చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఆయన ఆ అవతారాన్ని ధరించారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అట్లా కోకోలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పెద్దలు ఏవి చెప్పినా కూడా వాటిలో శాస్త్రరీత్యా మానవ కళ్యాణానికి, మానవ జగతికి, ప్రకృతికి ఉపయోగపడేటివే మనం అనుకుంటూ చెప్పుకుంటాం. దీంట్లో ఈ ఆరోగ్య రహస్యాలు మిళితమై ఉన్నాయి. ప్రకృతితో కలిసి మమేకంగా జీవించినట్లయితే నీ జీవితం అంతా కూడా సుసంపన్నమవుతుందని చెప్పే విధంగా మనకు ఉగాది మనకు అన్నీ చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో, ఈ క్రోధినామ సంవత్సరానికి నవగ్రహ నాయకు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్థ రాఘువే కేతవే నమః. ప్రసార మాధ్యమాల్లో విలక్షణమైన విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సిటీ కేబుల్ చాలా గ్రామీణ ప్రాంతాలకు, టవర్స్ లేని ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందజేస్తున్నది.
ఈ క్రోధినామ సంవత్సరం తెలుగు ఉగాది ప్రారంభమవుతున్నటువంటి వేళ రూపొందించి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిటీ కేబుల్ వీక్షకులు, ప్రేక్షకులు, సాంస్కృతిక కళాభిమానులకి, సిటీ కేబుల్లోని వివిధ విభాగాల సిబ్బందికి, వారి కుటుంబాలకి ఈ క్రోధినామ సంవత్సరం అన్ని విధాల జయం కలిగించాలని, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి, మరి ముఖ్యంగా ప్రతి భారతీయుడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవత్వాన్ని, సమానత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆ జగజ్జనని దుర్గమ్మ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజై ఉన్నాడు. అప్పుడేమో 2019లో శని రాజై ఉన్నాడు వికారణ సంవత్సరంలో. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజై ఉన్నాడు. ఎప్పుడైతే కుజ ప్రభావం తీవ్రంగా ఉంటుందో ఆ కుటుంబానికి, ఆ యజమానికి, ఆ సంసారానికి, అలాగే ఆ సమాజానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి అనేక పరిణామాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. అందుకనే కుజ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయమని చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య 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 పాహి మాం, సుబ్రహ్మణ్య 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 రక్ష మాం, సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య పాహి మాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కనుక స్మరించుకున్నట్లయితే కొంత ఉధృతి మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది. కుజ ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులకి, అందులో ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాదవటం వలన ఈ ప్రభుత్వ యంత్రాంగంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం, చాలా స్థానచలనాలు సంభవించే అవకాశం, ముఖ్యంగా దేశ భద్రత విషయంలో అనేకమైన పరిణామాలు, సంఘటనలు చోటు చేసుకున్నామని. ముఖ్యంగా కుజుడు తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం క్రోధినామ సంవత్సరంలో ప్రథమంగా 6 పాదాల్లో ఉండటం వలన పరిపాలనలో వినూత్నమైన మార్పులకు తోడు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెను సంఘటనలు కూడా చోటు చేసుకునే ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ తప్పే అవకాశం ఉంది. జనరంజక పాలన అందించడమే జయంగా, లక్ష్యంగా ఎవరైతే ముందుకు సాగుతారో వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడంలో చాలా క్లిష్ట సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుటువంటి కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా. వీటి తోడుగా ఈ కుజ గ్రహం తీవ్రాతి తీవ్రంగా దాల్చడం వల్ల అనేకమైనటువంటి, ఒకప్పుడు మనం కరోనాతో చాలా బాధపడ్డాం, ఇప్పుడు కలరా, అంటువ్యాధులు, మసూచి, ఇతరత్ర మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు గమనించాల్సుకున్న అవసరం ఏంటంటే, అట్లా ఆల్వేస్ మనం ప్రకృతి విరుద్ధంగా జీవించేవాళ్ళు. వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, తర్వాత రైతు కూలీలు ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా నది ఒడ్డున, సరస్సు ఒడ్డున, సముద్ర ఒడ్డున. కానీ ప్రకృతి విరుద్ధంగా జీవించే వాళ్ళు ఆల్వేస్ కొంచెం కూలింగ్తో ఉండేవాళ్ళు ఉంటారు కూడా. సపోజ్ వాళ్ళు చాలా స్కిన్ సమస్యలతో వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చర్మ వ్యాధులు విపరీతంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తదనుగుణంగా ఆ వైద్యుల సలహాలను పాటిస్తూనే మనము తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో కూడా కొంత మార్పులు చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి కుజ ప్రభావం ఈ సంవత్సరం అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువగా రాజు కుజుడవటం వల్లనే కాకుండా కూడా ఇప్పుడు చూడండి, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మనకి విశేషంగా ఏంటంటే మంగళవారం నాడు రేవతి అశ్వని నక్షత్రం మధ్యన, అంటే నక్షత్ర ద్వయం కలిసినటువంటి వేళ చాలా రేర్గా జరుగుతున్నాడు. అంటే దాదాపుగా ఒక 40-50 వసంతాల తర్వాత మంగళవారం నాడు రేవతి నక్షత్రం, అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. కాబట్టి 27 నక్షత్రాల్లో ఈ రేవతి నక్షత్రం ఆఖరి నక్షత్రం, అశ్వని నక్షత్రం ప్రధాన నక్షత్రం జ్యోతిష్ శాస్త్రరీత్యా.
కానీ ఆల్ఫాబెటికల్ కూడా ఏతో ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రథమ అంకంలో అశ్వనీ నక్షత్రం రెండో పదం ఉంది, మొదట రేవతితో ప్రారంభం. రేవతి నక్షత్రం అశ్వనీ నక్షత్రం నక్షత్ర ద్వయం వేళ మంగళవారం నాడు చాలా వసంతాల తర్వాత క్రోధినామ అంటే తెలుగు ఉగాది రావటం వల్ల మంచి వర్షాలు పడే అవకాశం ఉంది, మంచి పంటలు పండే కూడా అవకాశం ఉంది, రైతు కూలీలు కూడా బాగా ఉండే అవకాశం ఉంది. కానీ వీటన్నిటికి తోడుగా ప్రజల మధ్య అవినాభావ సంబంధం, రాజకీయ కాలుష్యం పెరిగిపోయి అవినాభావ సంబంధాలు కొరవడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తాం. జ్యోతిశాస్త్ర పండితులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పెను వ్యాధులు చుట్టుముట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మనం పూర్తిగా ఇవాళ కలుషితం అయిపోయింది. మనం చాలా మాట చెప్పుకుంటూ వస్తున్న ప్రతి వాళ్ళు చెప్తుంటారు, ఎవరైతే ఆచరించాలో వాళ్ళు ఆచరించలేకపోతున్నారు. అంతా ఎట్లా అయిపోయింది? పూర్తిగా ప్రకృతి మనకు అందించేటువంటి ఆరుగాలం పండే పంటల్ని మనం స్వీకరించట్లా, పొల్యూటెడ్ అయిన వాటి కోసం ఇది అవుతున్నాం. అలా కాకుండా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి రైతు కూలీలు వాళ్ళు కష్టపడి ఆరుగాలం శ్రమించేటువంటి పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర కలిగి వాటికి కూడా వివిధమైనటువంటి వ్యవసాయ ఆధునిక పద్ధతులు చోటు చేసుకున్నా కూడా మొదలించి వస్తున్నటువంటి ఆ పంట పండించేటువంటి విధానాన్ని, అంటే ప్రకృతి మనకు బోడంత ఇస్తూ ఉంది, భూమి బోడంత ఇస్తూ ఉంది. వాటిని ఆ సేంద్రియ పద్ధతులని ఒరిజినల్గా కనుక మొదలు నుంచి చేస్తూ ఉంటే అప్పుడు వచ్చేటువంటి ఆరోగ్యం వేరుగా ఉంటుంది, అప్పుడు వచ్చేటువంటి పదార్థాలు వేరుగా. పూర్తిగా విపరీతమైనండి ఈ పొల్యూటెడ్గా కలిసినటువంటి ఎక్కువ మందులు వాడటం వల్ల మానవుడి ఆరోగ్యం పూర్తిగా కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి కుజుడు మనకి ప్రధానంగా ఈ రాజు వేళ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిసి ఒక యుగమై ఆ యుగ ప్రారంభంలో ఉగాది వచ్చింది. కాబట్టి ఇటు సూర్యగమనం అధిక ఉష్ణోగ్రత, ఈ సంవత్సరం సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాలు, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతకు చూపించేటువంటి అవకాశం కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పటికే మనకి 41 డిగ్రీలకు చేరుకుంటూ ఉన్నాం. ఇది ఏప్రిల్ మాసంలో ఉన్నాం, ఇంకా ఉగాదికి అడుగు పెట్టాం. మనకు గడవాల్సినటువంటి ఏప్రిల్, మే, జూన్ గడవాలి. అంటే సకాలంలో కనుక దైవికంగా వర్షాలు కనుక ముందుగా మరి శాస్త్రజ్ఞులు చెప్పినట్టు ఋతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తే ఈ ఉష్ణోగ్రత కొంత. అంటే కూడా ఎక్కడ పట్టినా కూడా కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. సముద్రం ఒడ్డున, నది ఒడ్డున, సరస్సుల ఒడ్డున భూమి ప్రాంతం పూర్తిగా తగ్గిపోయి భూమి అంతా ఆక్రమణకు గురైపోయి పూర్తిగా కాంక్రీట్ జంగిల్స్ అయిపోవటం వలన ఈ ఉష్ణోగ్రత అధికమైపోతుంది. దాని కారణాన అనేక వ్యాధులు పెరిగిపోయి బాల నుంచి వృద్ధులకు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో అహంకారాన్ని తగ్గించుకోవాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, సహజసిద్ధమైన పంటలు పండించడం ద్వారా రైతన్నలు మనకు అందించినట్టు సహజసిద్ధమైన పంటలను స్వీకరించడం ద్వారా అలాంటి ఆహారం కనుమరుగైపోతున్నాయి. అందుకని ఇందాక కూడా మనం పాట పాడుకున్నాం, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని. మనిషి మహామనిషిగా లేడు. ఇప్పుడు మనిషి సాధారణ సగటు స్థాయి దిగజారిపోయినాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనమే దోచుకుంటున్నాం, ప్రకృతిని, పర్యావరణం వీఆర్ ఆల్వేస్ డిస్ట్రాయింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోగలవా, కాపాడుకోండి, కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్పి మనకి క్రోధినామ సంవత్సరం హెచ్చరిస్తుంది. క్రోధం ద్వారా అని అర్థం. భగవంతుని సేవించాలి, భగవతారాధన చేయాలి, యజ్ఞ యాగాదులు చేయాలి, దేవాలయాలకు ఆయా మత సంప్రదాయాన్ని అనుసరించి ఇటు మనం హిందువులు దేవాలయాలకు వెళతారు. అలాగే ముస్లిం సోదరులు చక్కగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో యసబ్ అల్లాహ్ దువా ఆయన్ని సేవిస్తూ ఉంటారు. క్రైస్తవ సోదరులు కరుణామణిని సేవిస్తుంటారు, మేరీ మాత. భగవంతుని సేవించడం ఒక మార్గం అయితే భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని జాగ్రత్తగా మానవ ధర్మాన్ని పాటిస్తూ ముందు కొనసాగటం చాలా అవసరం.
అంటే మమేకమై జీవించడం ద్వారా భగవంతుడు మనకి ఏదైతే ప్రసాదించాడో ఈ ప్రకృతిని కాపాడుకుంటూ కాలరాచకుండా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే ఈ నవగ్రహ నాయకుల సంచారం మన మీద ఉధృతి తగ్గే అవకాశం. అట్లాగే ఈ సంవత్సరం ఇంకో విశేషం అంటే మంత్రి శని ఉన్నాడు. శని అంటే మంత్రి శని అవటం, తర్వాత సైన్యాధిపతి కూడా శని ఉన్నాడు. మంత్రి శని అవటం వల్ల నాయకుల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు చోటు చేసుకునే అవకాశం, తర్వాత మనస్పర్ధలు కూడా చెల్లే అవకాశం ఉంది. హింసా ప్రవృత్తి బాగా ప్రజ్వల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగాల్లో పథకాలు నెరవేర్చడంలో మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. సైన్యాధిపతి కూడా శని అయినాడు. కుజుడు ఎప్పుడైతే రాజు అయినాడో నెక్స్ట్ ప్లేస్లో శని వచ్చేసాడు. సైన్యాధిపతి శని ఒకటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు ఆక్రమణలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అయితే 24 గంటలుంటూ 24 మన సిటీ కేబుల్ లాగా అప్రమత్తంగా ఉండేట ప్రజలకు సమాచారం సేకరించడం. అట్లాగే ప్రజల్ని ఇన్ని కోట్ల మంది, దాదాపు 135 కోట్ల మంది ప్రజానీకాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారంటే మనకి తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ఆ సైనికులకి ఎప్పుడు కూడా మనం సెల్యూట్ చేస్తూ ఉండాలి. త్రివిధ దళాలు వాటితో పారామిలిటరీ పడగా. అయితే మనకి సరిహద్దు ప్రాంతాల్లో ఇతర పక్క దేశాల నుంచి ఆ సరిహద్దు తగాదాలు ఆక్రమణలు ఎక్కువ అవకాశం ఉంది. గూఢచార వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండాల్సిన సమయం కూడా అసలు. ఇంటెలిజెన్స్ బ్యూరో 24 గంటలు 24x24 47x44 అవసరం ఉంది. వాళ్ళు అలాగే చేస్తారని కూడా ఆశిస్తుంది. ఇప్పటిదాకా అలాగే ఉన్నారు. రక్షణ శాఖకు ప్రాముఖ్యం పెరుగుతుంది. సరిహద్దు తగాదాలు ఎప్పటికప్పుడు అణిచివేయబడటం కోసం మరి ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటాయి. సైన్యాధికారులకు తరచుగా స్థల మార్పులు వచ్చే అవకాశం. కాకపోతే సస్యాధిపతి కుజుడు ఉన్నాడు. సస్యాధిపతి కుజుటం వలన మెట్ట భూములు, ఎర్ర భూములు బాగా ఫలిస్తాయి. మెట్ట భూముల్లో కూడా మంచి పంటలు పండుతాయి, మంచి వర్షాలు కూడా వస్తాయి, దాంట్లో సందేహం లేదు. కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, నూనె గింజలు, ఇలాగ కొబ్బరి, పోక చెక్కల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. భూ విక్రయాలు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో నూతన మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం కలుగుతుంది. పాల ధర పెరిగే అవకాశం, ఇప్పటికే పాల కొనుక్కోవడం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ధాన్యాధిపతి చంద్రుడు అవ్వటం వలన ఎప్పుడైతే చంద్రమా మనసో జాతగా పొద్దున్నుంచి తెల్లవారుజాము నుంచి సాయంకాలం పశ్చిమ దిశగా తూర్పున ఉదయించేటువంటి సూర్యభగవానుడు పశ్చిమ దిశగా వెళ్ళే సమయంలో మనకి చాలా శరీరానికి కావలసినటువన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన. బట్ అట్ ది సేమ్ టైం సాయంకాలం చల్లటి వేళ ఆయా ఋతువులు ఆయా కాలమాన ప్రకారంలో చంద్ర ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ చంద్రుడు ఈ సంవత్సరం మనస్సు మీద ఎప్పుడైనా సరే మనస్సు మీద ప్రభావం చూపించేవాడు చంద్రుడు కాబట్టి ధాన్యాధిపతి చంద్రుడు అవ్వటం వలన మంచి వర్షాలు, దేశం సుఖవంతంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే అయ్యా మరి కుజుడు రాజు అయినాడు కదా, జాగ్రత్తలు పాటిస్తూ నువ్వు గనక వెళ్ళగలిగితే క్షేమంగా మనం గమ్యం చేరుకుంటాం. అది అట కాకుండా అజాగ్రత్తలు పాటిస్తూనే క్షేమంగా హెల్మెట్ పెట్టుకొని కనుక జాగ్రత్తగా టూ వీలర్ కానీ జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉంటే సరైన లిమిట్స్లో పెడితే క్షేమంగా మన గమ్యాన్ని చేరుకునే అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటాయి. వీటికి తోడుగా ముఖ్యంగా యంగర్ జనరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ చంద్రుడు ధాన్యాధిపతి అవ్వటం వల్ల వచ్చే ప్రభావంలో కొన్ని కూడా తేడాలు ఉన్నాయి. 18 సంవత్సరాల 20 సంవత్సరాల నుండి వయస్సు గల స్త్రీ పురుషులలో మానసిక రోగాలు, మెంటల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకునే దిశగా వాళ్ళు కనుక వాళ్ళ డే టు డే లైఫ్ అలవర్చుకోవాలి. అర్ఘ్యాధిపతి శని అవ్వటం వల్ల ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనెలు, నువ్వుల ధరలు బాగా పెరుగుతాయి. గనులు, పెట్రోల్, లోహములు దానికి రవాణా సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎప్పుడైతే అర్ఘ్యాధిపతి శని అయినాడో, సస్యాధిపతి కుజుడైనాడు, మరి సైన్యాధిపతి శని అయినాడు, మంత్రి శని అయినాడు, రాజు కుజుడైనాడో ఈ సంవత్సరము అగ్ని భయం, చోర భయం పెరిగే అవకాశం ఉంది. అంచేత ఇటు ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. వాటికి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం. కానీ మనకి మనంగా
ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అవాడితో ఫోన్ వచ్చిందే పరిగెత్తాడు. అట్లా కాదు, వెంటనే గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తూ ఉండాలి. అట్లాగా చిన్న చిన్న వాటిలో కూడా మనం కనుక అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అలాగైతే మేఘాధిపతి శని ఇవ్వటం వల్ల చూడండి, శని ఈ సంవత్సరం కుజుడితో సమధీటుగా ఆయన 4 విశేషమైన పాత్రలు పోసి, మేఘాధిపతి శని ఇవ్వటం వలన పంటలు తక్కువ అవుతాయి, నల్లధాన్యాలు ఫలించుట, మినుములు, ఉలములు, నువ్వులు, నల్ల భూములు ఫలించుతాయి, ఇనుము సిమెంట్ ధరలు బాగా పెరుగుతాయి, ప్రజలు కొన్ని రోగాలతో సతమతమయ్యే అవకాశం, ముఖ్యంగా నర్వస్ స్టెబిలిటీ గురయ్యే అవకాశం. రసాధిపతి గురుడు అయినాడు. రసాధిపతి గురుడు అవటం వలన సస్యానుకూల వర్షాలు కురుస్తాయి, పాదరసము, చెరుకు, బెల్లం ధరలు విశేషంగా పెరుగుతాయి, నూనె, నెయ్యి, కిరాణా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలాగా ఈ సుగంధ ద్రవ్యాల రేటు కూడా పెరిగే అవకాశం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో దైవానుగ్రహంతో కనుక మనం ముందు కనుక సాగినట్లయితే ఈ గ్రహాధిపతుల ప్రభావాన్ని తగ్గించుకుంటూ మనము, మన బిడ్డలు, మన పరివారం, మన తోటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఇంక చివరిగా నీరసాధిపతి కుజుడైనాడు. రాజు అయినటువంటి కుజుడు నీరసాధిపతిగా వచ్చటం వలన వెండి, బంగారము, కంచు, ఇత్తడి మొదలైన లోహ జాతులకు ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉన్నాయి. ఎర్రని వస్తువులు, పగడాలు, రక్తచందనము, కందులు మొదలైన విక్రయాల వలన ఆయా వర్తకులకు విశేషమైన లాభం కలుగుతుంది. సరుకుల రవాణాల్లో వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలో జనరంజక పాలన మరింత విస్తృతంగా ప్రజలందరికీ అందాలని, ప్రజల్లో సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని, అలాంటి విధంగా ఆ విధమైన పరిపాలన మనకు లభించాలని పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, అత్యున్నత స్థాయి వర్గాలు, అన్ని వర్గాల వారు కూడా ఆహ్లాదకరంగా జీవనయాత్రను కొనసాగించాలి. అలాంటి శక్తిని, మనోబలాన్ని, ధైర్యాన్ని ఆ దుర్గమ్మ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అతి ప్రధాన అంశం ఏంటంటే, మనకి క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ విధమైన గ్రహణాలు సంభవించవు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఈ 60 సంవత్సరాల కాలమాన పట్టికలో మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఏదో ఒక సంవత్సరంలో గ్రహణాలు ఉండే అవకాశం. కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా వసంతాల తర్వాత మన దేశంలో కానీ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా గ్రహణాలు సంభవించేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మే 1వ తేదీ చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం మరి 1 గంటకు నర్మదా నది రేవా అనేది దాని పేరు, ఓంకారేశ్వర్, అక్కడ మరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకి అవకాశం ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు, అంటే వయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని భగవంతుని సేవించాల్సిందే, భగవద్ అనుగ్రహానికి పాత్రలకు కావాల్సిందే. కాబట్టి ఆ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇగో ఈ రేవా నది, నర్మదా నది పుష్కరాల్లో పాల్గొనడితే పుష్కరుడు అనుగ్రహం, తర్వాత పితృదేవతల అనుగ్రహం కూడా పొందే ఒక పితృదేవతల రుణం తీర్చుకునే భాగ్యం కూడా మనకు అలా కలుగుతుంది. ముఖ్యంగా నక్షత్ర రీత్యా సంవత్సర ఫలాల్లో అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్తుకి ఆయుర్దాయం పెరుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ధనాదాయం, స్థిరాస్తులు పెరుగుతాయి. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల సమస్యలు, మనోవిచారం ఏర్పడుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం గౌరవ మర్యాదలు, సన్మానాలు పెరుగుతాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాలకు గాయాలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు వస్త్రాభరణాలు, వానప్రాప్తి ఉంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం, వ్యాధులు, వైద్యం బారిన పడే అవకాశం. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో నవనాయకులైనటువంటి వాడు చేసేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి, మరి అందరం కూడా ఒక్కమారు మనం ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో అహంకారాల్ని పెంపొందించుకోకుండా మమకారాన్ని పెంపొందించుకొని ప్రేమ, ఆత్మీయతతో సహజీవనం చేసి భగవత్ అనుగ్రహం ద్వారా మానవ కళ్యాణానికి మనం అందరం పాటుపడతాం. ఓం నమో వెంకటేశాయ. శుభం భూయాత్.
జగత్ కళ్యాణదాయకుడైనటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సకల లోకాలను సదా రక్షించుగాక. ఓం నమో వెంకటేశాయ. గోవింద.